హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ వీడియో. సో ఈ రోజు నేను ఒక తెలియని ఇంట్లో ఎక్స్ప్లోరింగ్ అయితే చేయబోతున్నా. సో ఈ వీడియోలో ఒక ఎక్స్ప్లోరింగ్ ఎలా ఉండబోతుందంటే, హంటెడ్ ఇండ్లు ఒక చాలా నాళ్ళ నుంచి మూతపడి ఉంది, దాన్ని బీగంగా వేసినారు. చిన్న గృహ ఉంది, ఆ గృహ నుంచి అయితే వెళ్ళబోతున్నా. అక్కడ ఫుటేజ్ తీసి మీకు చూపిస్తాను, ఏమైనా రికార్డ్ అవుతుందా కాదా అనేది. సో ఈ వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు. సో ఇప్పుడైతే మనం ఆ ఇండ్లు అయితే చూసేద్దాం. ఇంకా మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ అలాగే ఒక లైక్ వేసేసుకోండి. సో ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. కమాన్. సో గాయస్, ఇక మనం మన గమ్యానికి అయితే వచ్చేసాం. కమాన్, వచ్చాయి. సో ఇక్కడైతే ముళ్ళు కంపలు అయితే దండిగా ఉన్నాయి, ఇప్పుడు చూడొచ్చు. మనం చేయబోతున్న ఇండ్లు అదిగోండి, అదే. సో గైస్, ఇంకా లోపలికి అయితే వెళ్తున్నా. అప్పుడు కొంచెం షార్ట్స్ తీసేకి లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్దాం. సో ఇక వెళ్దాం. ముళ్ళు లేకుండా ఇక్కడ అయితే మీరు చూడొచ్చు. వెనకాల మొత్తం ఇండ్లు, లోపల ఎలా ఉంటుందో ఏమో, పాములు ఉంటాయా తేలు ఉంటాయని తెలీదు. లోపలికి అయినా కానీ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు దారి. అప్పు ఇందులో ఈ చిక్కితది ఉంటుందో అర్థం కావట్లేదు. సో లోపలికి అయితే వచ్చేసాం. ఇక లెట్స్ స్టార్ట్ ది ఎక్స్ప్లోరింగ్. సో ఇక్కడ 2 డోర్లు ఉండేది, కిటికీస్ మొత్తం పగిలిపోయినాయి గాయస్. కోటి భయంకరంగా ఉంది. ఇక్కడైతే బల్లి తిరుగుతుంది. అబ్బో, చూస్తే నాకే భయం అవుతుంది. ఇది చూసే కింద అబ్బో ఫుల్ టెరిఫిక్గా ఉంటుంది. బల్బు ఏం పెట్టి మొత్తం ఎండిపోయింది. సో ఇక్కడ బాటిల్ ఏదో అగ్గిపెట్టింది, అగ్గిపెట్టి ఎట్టు వచ్చిన అర్థం కావటం లేదు. సిమెంట్ 10 ఏళ్ళ ముందుది బాటిల్, రాళ్ళు. సో గైస్, బయట బండ్లు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ అంటే ఎంతగా టెరిఫిక్గా లేదు, ధైర్యం చేసుకుని వచ్చాను. కానీ ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ ఉన్నాయి గైస్, అంతమంతా పగిలింది దిగే. ఇప్పుడు ఎక్కడిదక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ ఇంట్లో నైట్ ఎక్స్ప్లోరింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఈ వీడియోకి మీరు 100 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసేయండి ఖచ్చితంగా. ఈ వీడియో కానీ 100 లైక్స్ అయితే కన్ఫర్మ్ వస్తే ఇక్కడ నైట్ అయితే ఎక్స్ప్లోరింగ్ చేస్తాం పక్క. సో ఇప్పటిదాకా ఏమనిపించే కానీ ఇక్కడ చూడండి, పరకప్పులు అది ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. అలాగే ఇక్కడ బోర్డు అయితే ఉంది. అబ్బో ఘోరంగా ఉంది, మొత్తం ఘోరంగా ఉంది. ఎవరు సార్ అర్థం కావడం లేదు. పెయింటింగ్ బ్రషెస్ ఉన్నాయి, ఉన్నాయి కొంచెం తడిగా ఉంది. మేబీ ఇప్పుడు వర్షం పడింది కదా. సో ఇది అన్నమాట. సో ఫైనల్గా ఇంట్లో అయితే ఏం లేదు, ఒక గోస్ట్ డిటెక్టర్ అయితే తెచ్చి చెక్ చేద్దాం. సో చూడొచ్చు వెనకాల మొత్తం ఏం లేదు, మరి చూసుకుందాం. ఓకేనా? సో 100 లైక్స్ అని చెప్పాను కదా, లెట్స్ స్టార్ట్ టార్గెట్. అలాగే నైట్ హంటింగ్ కోసం అయితే ప్లానింగ్లో ఉన్నా, ఖచ్చితంగా హంటింగ్ అయితే వస్తుంది. స్టార్ట్. ఓకేనా? హంటింగ్లో భాగంగా కొంచెం భయంగా ఉంటుంది ఈ మధ్య. సోలో హంటింగ్ అన్నమాట. సోలో హంటింగ్ చేద్దాం అనుకుంటే అంటే వీలు కావడం లేదు, బట్ చేస్తాం.
బండ్లు అయితే దరిద్రంగా పోతున్నాయి. ఇంకా ఏమవుతుందో తెలియదు కానీ ఇడ్డు మొత్తము ఇదైనా ఇట్లుందను. మొత్తం చీకటిగా ఉంటే కొంచెం భయం అవుతుండే, వెళుతుంది కదా అంతగానో భయం. సో ఇంకా ఇది గాయస్, వెళ్ళిపోదాం. సో ఇంకా వెళ్ళిపోతా. చాలా దరిద్రం ఉంది, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం జోరు, చాలా చాలా జోరు. సో ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసా. కొంచెం గుండెలో దడదగా ఉన్నా, బట్ ఓకే పర్వాలేదు. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చెప్పినా కదా 100 likes టార్గెట్, ఖచ్చితంగా దీనికి పార్ట్ 2 నైట్ అయితే హంటింగ్ ఉంటుంది. ఈ పాడుపడిన ఇంటిలో పార్ట్ 2 పక్కా.